చాలా దేశాల్లో టెర్రరిజం నేరాలు జరిగినప్పుడు, దారుణమైన ఘాతుకమైన ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు పత్రికల్లో మనం చూస్తుంటాం అడపదడప. ఫలానా వాడు రాడికలైజ్ అయినాడు, ఉగ్రవాద చర్యలకు పాల్పడే అవకాశం ఉందని గుర్తించి అనుమానించి నిఘా వేశారు, కానీ ఏం చేయలేకపోయినారు. చివరికి వాడు అలా చేశాడు, ఇంతమంది ప్రాణాలు పోయినాయని చెప్తున్నారు. మన దేశంలో హేతుబద్ధమైన పరిమితులు ఉండబట్టే ప్రివెంటివ్ డిటెన్షన్ లా. మొదట్లో మీసా అన్నాం, ఎమర్జెన్సీలో దుర్వినియోగం జరిగింది. తర్వాత నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. కానీ విధిగా ఒక అడ్వైజరీ బోర్డు పెంచి ఒక హైకోర్టు న్యాయమూర్తి పరిధిలో 3 వారాల లోపల వారికి పంపించాలి, 7 వారాల లోపల వాళ్ళు ఖరారు చేయాలి, లేకపోతే నిర్బంధం చెల్లదు. అంటే దేశ భద్రతని, సమాజహితాన్ని కాపాడడం, అదే సమయంలో స్వేచ్ఛక సంఖ్యలు లేకుండా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛను గౌరవించడం, దానికి న్యాయ వ్యవస్థగా ఆ పెద్దపీట వేయడం, ఇది చాలా హేతుబద్ధమైన చర్య. లేకపోతే దేశ నిర్మాణం సాధ్యమయ్యేది కాదు, దేశ సమైక్యత సాధ్యమయ్యేది కాదు, సమాజంలో సామరస్యత సాధ్యమయ్యేది కాదు. వాక్ స్వాతంత్రం ఆ తర్వాత పరిణామాలను మనం చూస్తే, ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే పెద్ద ఎత్తున వచ్చినాయో, డిజిటల్ మీడియా ఎప్పుడైతే వచ్చినాయో, పూర్వం పత్రికలు ఉన్నప్పుడు సులభంగా ఉండేది. విజయబాబు గారు లాంటి వారు అక్కడ ఒక ఫిల్టర్గా ఉండేవారు. ఎవరో ఒకళ్ళు అవాకులు చవాకులు మాట్లాడినా కూడా ఏది సమాజహితాన్ని కాంక్షించేది, ఏది మర్యాదపూర్వకమైనది, సభ్యతా సంస్కారాలు ఉన్నది, ఏది హేతుబద్ధమైనది, ఏది కాదని చెప్పని ఒక ఫిల్టర్ ఉండేది. వారి భావజాలం రాజకీయంగా ఏదైనా ఉండొచ్చు, కానీ చర్చలో గౌరవప్రదమైన ప్రమాణాల కోసం ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ ఒక్కరు అదుపు చేయలేరు. క్షణంలో ఏ మనిషి పురిలో ఏ బుద్ధి పుట్టినా కూడా దాన్ని ప్రపంచం మొత్తానికి పంపించే శక్తిని ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఇచ్చింది. ఒక రకంగా ఇది గొప్ప శక్తి. డెమోక్రటైజ్ చేసింది, ప్రజాస్వామికీకరణ జరిగింది మన భావాలను పంచుకోవటంలో. ఖర్చు లేకుండా ఎవరికైనా చెప్పచ్చు. కానీ సమస్య ఏమిటి? ఈ సోషల్ మీడియా యుగంలో ఒక ఐన్స్టైన్ చెప్పింది, ఒక పరమ మూర్ఖుడు చెప్పింది, 2 సమానం అయిపోతున్నాయి. కానీ ఐన్స్టైన్ పరమ మూర్ఖుడు ఏనాటికి సమానం కాజాలరు. ఇద్దరూ స్వయం పాలనకు అర్హులు, ఇద్దరూ హుందాతనానికి అర్హులు, కానీ ఇద్దరూ సమానులు కాజాలరు. ఈ విషయంలో మనకు చాలా స్పష్టత ఉండాలి. ఒక మహాత్మా గాంధీ మాటలు, ఒక ద్వేషాన్ని నింపుకున్నటువంటి మూర్ఖుడి మాటలు సమానం ఎట్లవుతాయి? అప్పుడు సమాజం ఇంకేం బతుకుతుంది? ప్రజాస్వామికీకరణ వేరు, విజ్ఞతని, విద్వత్తుని, సమాజహితాన్ని గౌరవించటం, మూర్ఖత్వాన్ని, సంకుచితత్వాన్ని, ద్వేషాన్ని ఖండించటం, ఆ శక్తి సమాజానికి లేకపోతే ఆ సమాజం బతకదు. ఆ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సంవత్సరంలో తీసుకొచ్చినప్పుడు 66A అధికరణాన్ని తీసుకొచ్చారు. ఎన్నాయన్స్, ఇన్కన్వీనియన్స్ ఆర్ ఇన్సల్ట్. మీరు సోషల్ మీడియాలో కానీ డిజిటల్గా కానీ ఇతరులకి ఎన్నాయన్స్ కానీ, ఇన్కన్వీనియన్స్ కానీ, అసౌకర్యం కానీ, విసుగు కానీ, అవమానం కానీ కలిగితే, అఫెన్సివ్ మెనసింగ్ పోస్ట్స్, అభ్యంతరకరంగా, అగ్రెసివ్గా, దూకుడుగా బాధించే రీతిలో ఉన్నట్టయితే వాటిని తీసేయొచ్చు, తీసేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నది అని పెడితే కోర్టు 2015లో కొట్టేసింది. ఎందుకంటే నిర్దిష్టంగా మీ అధికారానికి పరిమితులు నిర్వచించకుండా స్వేచ్ఛకి సంఖ్యలు వేస్తున్నారన్న భావంతో 2015లో శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కొట్టేసింది. దాని పర్యవసానం 69A వచ్చింది. దానిలో ఏమన్నారు? ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఏమన్నా కంటెంట్ ఉన్నట్టయితే, వివిధ కారణాల వల్ల ఆ కంటెంట్ ప్రజలకి చేరకుండా ఆపాల్సిన అవసరం ఉన్నట్టయితే, దాన్ని ఆపే అధికారం రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్కు లోబడి అధికారం ఉన్నది అని చెప్పన్నారు. దాన్ని న్యాయస్థానాలు ఆమోదించినాయి. ఆ అధికారం ఉన్నది, రాజ్యాంగబద్ధమైన ఆ సంఖ్యలకు లోబడి, పరిమితులకు లోబడి అని చెప్పాను. దాంతోపాటు 2021లో ఐటీ రూల్స్ని ఏర్పాటు చేశారు. దానిలో 3 లేయర్డ్ కంటెంట్ రివ్యూ. అంటే అభ్యంతరకరమైన ఉన్నట్టయితే ముందు ఆ ప్లాట్ఫామ్ వారే ముందు దాన్ని తొలగించాలి. అంతర్గతంగా గ్రీవెన్స్ రిడ్రెస్లు ఎవరైనా కనుక వారి దృష్టి తీసుకొచ్చినట్టయితే పరిశీలించి తొలగించాలి. వారు చేయకపోతే వారికి ఆంబుడ్స్మన్ లాంటి వ్యవస్థని స్వతంత్రంగా ఒక న్యాయమూర్తినో ఒక నిపుణులను పెట్టుకుని ఆ సంస్థ వారి చేతికి ఇవ్వాలి అప్పీల్. అది కాకపోతే ప్రభుత్వానికి, అది కూడా తర్వాత వచ్చిన నిబంధనల ప్రకారం
ఒక జాయింట్ సెక్రటరీ లేదా డైరెక్టర్ స్థాయి అధికారి దాన్ని ఆపవచ్చు అని చెప్పినది. ప్రస్తుతం అది అమలు అవుతోంది. ఈ నేపథ్యంలో ఈవేళ స్వేచ్ఛని మనం అందరం కాంక్షిస్తున్నాం. స్వేచ్ఛకి నిర్హేతుకమైన పరిమితుల్ని మనం అందరం వ్యతిరేకిస్తాం. అప్పుడు ప్రజాస్వామ్యం ఉండదు. ఇందాక విజయబాబు గారు చెప్పినట్టుగా మార్క్ ట్వేన్ చెప్పినా, లేకపోతే ఆర్వెల్ చెప్పినా, బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పినా, మరొకళ్ళు చెప్పినా కూడా ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు వాక్ స్వాతంత్ర్యాన్ని 100% బలపరిచారు. నువ్వు చెప్పేది నాకు ఇష్టం లేకపోవచ్చు, నన్ను నువ్వు వ్యతిరేకించవచ్చు, కానీ నన్ను వ్యతిరేకించే నీ హక్కుని నా ప్రాణవడ్డీ కాపాడుతానన్నాడు ఎడ్మండ్ బర్క్. వాళ్ళు చెప్పేది మనకి ఇష్టం లేవక్కర్లా, ఇష్టమైనదే వినట్టయితే వాక్ స్వాతంత్రం కాదు అది. కానీ ఇది సమాజ హితానికి ప్రతిబంధకమైనట్లయితే, దేశ సమగ్రత భంగం అయితే, విద్వేషాన్ని రెచ్చగొట్టితే, నిర్దిష్టమైనటువంటి చెడు జరిగే ప్రమాదం అన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని అదుపు చేయాలి. ఆ నేపథ్యంలో ముగించే ముందు నా దృష్టికి నాకు మనసులో ఉన్న కొన్ని భావాలు క్లుప్తంగా పంచుకుంటాను. మొట్టమొదటిది, ద్వేషాన్ని, హింసని ప్రేరేపిస్తే దాన్ని ఆపాలి. రాజ్యాంగం స్పష్టంగా చెప్తోంది. శాంతి భద్రతకి విఘాతం కలిగితే ఆపాలని చెప్పిన విషయంలో దాన్ని అన్వయించవచ్చు, ఇబ్బంది లేదు. కానీ తప్పుడు సమాచారం 10 మందికి పంపించినట్టయితే దానివల్ల నిర్దిష్టమైనటువంటి హాని ప్రజాహితానికి తలగెట్టితే కేవలం తప్పుడు సమాచారం చాలదు, నిర్దిష్టమైన హాని. ఉదాహరణకు చెప్తాను. మనకు పోలియో వ్యాక్సిన్లు వాడతాం. పోలియో వ్యాధిని మనం అంతరింపజేయగలిగాం చాలా మేరకు. ఎంఎంఆర్ వ్యాక్సిన్ వాడుతున్నాం, డిపిటి వ్యాక్సిన్ వాడుతున్నాం, హెపటైటిస్ బి వ్యాక్సిన్ వాడుతున్నాం, హెచ్పివి వ్యాక్సిన్ మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వాడుతున్నాం. ఎవరన్నా ఏమీ తెలియకుండా ఈ వ్యాక్సిన్లు తీసుకుంటే ప్రాణం పోతుంది, లేకపోతే పిల్లలు పుట్టలేదు, మరొకటి అవుతుంది, ఏదో అబద్ధాలు ప్రచారం చేసి సమాజానికి హానికి తలపెట్టారనుకోండి, అది ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ఒక డెఫినిటివ్ హామ్ సమాజానికి కలుగుతుంది. దాన్ని మనం ఊరుకోవాల్సిందేనా? అది కూడా వాక్ స్వాతంత్రం అవుతుందా? నా దృష్టిలో కాదు. అందులో వైద్యం చదివిన వాడిగా, ఆరోగ్యం అంటే చాలా కీలకంగా భావించేవాడిగా, నిర్దిష్టమైనది కేవలం శాస్త్రానికి వ్యతిరేకంగా పోవటం కాదు, మీ తప్పుడు ప్రచారం వల్ల సమాజానికి నిర్దిష్టమైన హాని ఉన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని అదుపు చేసే అవకాశం ఉండాలి.